నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నవగ్రహ దోష నివారణకు రుద్రాక్ష ధారణ ఏ విధంగా సహకరిస్తుందో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక్కొక్క గ్రహదోషం ఉన్నప్పుడు ఒక్కొక్క రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఏకముఖి రుద్రాక్ష సూర్యగ్రహానికి సంబంధించిన రుద్రాక్ష కాబట్టి జాతకంలో రవిగ్రహ దోషాల వల్ల ప్రమోషన్లు రావటం ఆలస్యమవుతున్నా, రాజకీయ రంగంలో ఒడిదుడుకులున్నా, తండ్రి వైపు ఆస్తిపాస్తులు సంక్రమించడం ఆలస్యమవుతున్నా అటువంటప్పుడు ఏకముఖి రుద్రాక్షను ధరించినట్లయితే రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏకముఖి రుద్రాక్షకు ప్రత్యామ్నాయంగా ద్వాదశముఖి రుద్రాక్ష ధారణ కూడా చేయవచ్చు. ఎందుకంటే ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖాల రుద్రాక్ష కూడా సూర్యస్వరూపమే. ఏకముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష ఈ రెండూ కూడా సూర్యగ్రహానికి సంబంధించిన రుద్రాక్షలు. కాబట్టి ఈ రెండింటిలో ఏ రుద్రాక్ష ధారణ చేసినా కూడా రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించడం ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు ద్విముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ద్విముఖి రుద్రాక్ష 2 ముఖాల రుద్రాక్షకి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. రుణబాధలుండే ఆస్కారం ఉంటుంది. అటువంటప్పుడు కుజగ్రహ దోషాన్ని తొలగింపజేసుకుని ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. 3 ముఖాల రుద్రాక్షకి త్రిముఖి రుద్రాక్షకి అధిపతి కుజుడు కాబట్టి త్రిముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా బుధగ్రహ దోషాలు ఉన్నప్పుడు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. 4 ముఖాల రుద్రాక్షకు అధిపతి నవగ్రహాల్లో బుధుడు కాబట్టి బుధగ్రహ దోషాలు పోగొట్టుకొని వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా రాణించడానికి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అలాగే జాతకంలో గురుబలం ఉంటే చాలా దోషాలు తొలగిపోతాయి. గురుబలం లేకపోతే దోషాలన్నీ ప్రభావితాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి పంచముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. 5 ముఖాల రుద్రాక్ష. పంచముఖి రుద్రాక్షకి అధిపతి నవగ్రహాల్లో గురువు కాబట్టి గురుదోషం తొలగిపోయి బంగారాన్ని కొనుక్కునే యోగం త్వరగా రావాలన్నా, సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభించాలన్నా పంచముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అలాగే జాతకంలో శుక్రబలం లేకపోతే కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కళారంగంలో రాణించడానికి కూడా అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు శుక్రుడి దోషాలన్నీ పోవటానికి, శుక్రబలం పెరగటానికి షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. 6 ముఖాల రుద్రాక్షకు అధిపతి శుక్రుడు కాబట్టి షణ్ముఖి 6 ముఖాల రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోయి కళారంగంలో రాణించవచ్చు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే జాతకంలో శని బలహీనంగా ఉంటే కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. గోచారపరంగా శని దోషాలున్నా కూడా ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటప్పుడు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. 7 ముఖాల రుద్రాక్షకు అధిపతి శని కాబట్టి సప్తముఖి రుద్రాక్ష ధారణ ద్వారా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే 8 ముఖాల రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్షకు అధిపతి రాహువు కాబట్టి ఎవరికైనా జాతకంలో రాహుబలం లేకపోతే విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. స్నేహితుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంటుంది. స్నేహితుల వల్ల మోసపోకుండా ఉండటానికి, విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, విదేశాలలో ఉద్యోగం కానీ, విద్య కానీ, వ్యాపారం కానీ కలిసి రావడానికి అష్టముఖి రుద్రాక్ష ధారణ విశేషంగా కలిసి వస్తుంది. అలాగే ఎవరికైనా జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తే దానికి కారణం జాతకంలో
కేతుగ్రహం బలహీనంగా ఉండటమే. అలాగే తల్లిదండ్రులకి తరచుగా కారణం తెలియని అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా జాతకంలో కేతు బలం తక్కువగా ఉండటమేనని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అటువంటప్పుడు కేతువుకు సంబంధించినటువంటి నవముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. 9 ముఖాల రుద్రాక్ష. నవముఖి రుద్రాక్షకు అధిపతి కేతువు కాబట్టి నవముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్క ముఖం కలిగినటువంటి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కుజగ్రహ దోషము ఏ రాశులకు వర్తిస్తుందో, ఏ రాశులకు వర్తించదో, ఏ నక్షత్రాలకు వర్తిస్తుందో, ఏ నక్షత్రాలకు వర్తించదో పరిశీలిద్దాం. నమస్కారం. అత్యంత సూక్ష్మమైన పరమాణువు ఇంత బ్రహ్మాండములుగా విస్తరించాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా ఇదంతా తయారైందా? ఆ నాలెడ్జ్ మీరు కాస్మిక్ నాలెడ్జ్ అనండి, డివైన్ నాలెడ్జ్ అనండి, ఏదో ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ బ్రహ్మదేవుడు తయారు చేశాడు. తయారు చేసిందని సస్టైన్ చేయాలి, నడపాలి, నిలపాలి. ఆ నిలిపి నడిపే స్థితికర్త ఎవడు? నారాయణుడు. తర్వాత లయకారకుడు. ఎప్పటికప్పుడు ఇవన్నీ లయం అవుతూ ఉంటాయి. ఎన్ని లయలు అవుతాయో మనకు తెలియదు. మనకు సర్వనాశనం ఎప్పుడు ఉండదు, లయం జరుగుతూనే ఉంటుంది. లయకర్త ఆయన లయం చేసుకున్నప్పుడు తాను స్వీకరించి ఒంటుకు పూసుకుంటున్నా అంటే తనలో ఐక్యం చేసుకుంటున్నాడు వాటన్నిటి కూడా రుద్రుడు. ఈ మూడు కూడా నీ పాద ధూళి కణము నుండి వచ్చిన కారణముగా వీటికి ఇంత మర్యాదమ్మా, ఇంత శక్తి పట్టుకున్నది. అంటే అమ్మ శక్తిని ఊహించుకోండి. పాదధూళి కణానికే అంత శక్తి ఉంటే ఇంకా ఆ తల్లి శక్తి ఎంత. ఇంకా మనం పాదాల నుంచి ఆ స్వరూపాన్ని ఇంకా భావించలేదు. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పటిలో ధూళికణం కనబడింది. అబ్బా, ఆ ధూళికణానికి ఎంత శక్తి ఉన్నది. పైగా అంత భస్మం చేసి పూసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది. అమ్మ పాదాల దగ్గర ధూళికణం ఏ రంగులో ఉంటుందో ఊహించుకోవాలి. ఆవిడ ఎర్రని తల్లి, ఆ పాదాలు ఇంకా ఎర్రగా ఉంటాయి. దానికి పారాన్ని పూసుకుంది కనుక ధూళికణం ఎర్రగానే ఉండాలి. మరి మా శివుడి దగ్గరకు వచ్చినప్పటికి అంతా ఆయనకి తెల్లగా చేశాడు, భస్మం చేశాడు. అందుకేనేమో అమ్మ ప్రసాదం కుంకుమ, అయ్య ప్రసాదం భస్మం మనకి ఇస్తూ ఉంటారు. ఏవో రహస్యాలు ఉండుంటాయి. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప రహస్యం ఉందండి. అసలు సృష్టి ఏర్పడలేదు కదా. సృష్టి ఏర్పడితే భూమి ఉంటుంది. భూమి ఉంటే కదా దుమ్మో ధూళో ఉంటుంది. అప్పుడు పాదాల కంటే అవకాశం ఉంటుంది. పాదాలకి ధూళి పుట్టదు కదా, ధూళి అంటుతుంది. అమ్మ పాదాల ధూళి నుంచి బ్రహ్మాండాలు తయారు చేశారంటే మీరేదో చెప్పారని వినూరుకుంటామా? బ్రహ్మాండాల్లో భూమి ఒకటి కదా, భూమి అంటూ వచ్చే కదా ధూళికణం వస్తుంది. అసలు లోకాలు ఏర్పడక ముందు అమ్మ పాదాలకు ధూళికణం ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్న వస్తుంది. శంకరుడు చాలా తెలివైన వారు. అందుకే శంకర ది బ్రెయిన్ అన్నాడు ఒక పాశ్చాత్యుడు. బ్రెయిన్ అంటే అయిందేట, అంత మేధావండి. ఆయన చాలా తెలివైనవాడు. అందుకే అమ్మ పాదాలకు అంటిన ధూళికణం అనలేదు. అమ్మ తవ చరణ పంకేరుగ భవం అన్నాడు. ఆయన చాలా తెలివైనవాడు. నీ పాద పద్మాల నుండి పుట్టిన ధూళికణం అన్నాడు. ఇక్కడ అది అద్భుతం అండి. ఇక్కడ పాద పద్మాల నుంచి పుట్టింది అది. పద్మానికి పుడుతుందండి ధూళి అంటే, పుడుతుందని మీకు తెలుసు. ఒక పద్మం తీసుకుంటే దానిలో పరాగం ఉంటుంది. పరాగం అంటే పుప్పొడి. పొడి అంటే ధూళేగా, అది పూల ధూళి. అది కనుక పద్మానికి ధూళికణం, పద్మానికి పరాగం పుప్పొడి ఎలా ఉంటుందో, నీ పాద పద్మాలకు పుప్పొడిలా ఉన్న ఒక కణం తీసుకుని బ్రహ్మదేవుడు ఇంత చేశాడమ్మా అని చెప్పారు. అది అద్భుతం అండి. ఇక్కడ అక్కడ ఎలా కలిగింది అంటే అమ్మ సంకల్పం అక్కడ వచ్చింది. ఇక్కడ సంకల్పమే అమ్మవారు కదా. అమ్మ సంకల్పం ఏమిటి? పరమాత్మ యొక్క సంకల్పమే అమ్మవారు. ఆ సంకల్ప శక్తి చేత కలిగింది. సమస్త బ్రహ్మాండాలు సృజించాలి అనుకున్నప్పుడు అనురూపంగా దాని మూల పదార్థం వ్యక్తమైంది. దానిని తీసుకుని సృష్టి స్థితులయ్యే కారకులు విస్తరించారు బ్రహ్మాండాన్ని. ఈ చెప్పడంలో భగవత్పాల్ వారు సర్వదర్శనముని చక్కగా సమన్వయించారు. చూడండి, ఒక దర్శన శాస్త్రం చెప్పుకున్నాం. పరమాణువు నుంచి సృష్టి ఏర్పడింది. వీళ్ళు పరమాణువాదులు అంటారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ శంకరుల కాలానికి చాలా విస్తారంగా ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. వీళ్ళు ఒక మాటలో చెప్పడం కదా, వీడికి సైన్స్ ఉందండి. ఇది ఒక సైన్స్. అది కణాదుల వైశేషిక దర్శనం. ఎన్ని శాస్త్ర గ్రంథాలు ఉండేవో మనకి. అలాగే న్యాయశాస్త్రం ఒకటి ఉంది. అది గౌతముడి యొక్క న్యాయశాస్త్రం. ఆయన న్యాయ దర్శన శాస్త్రం అయింది. రెండవ దర్శన శాస్త్రం అది.
న్యాయం అంటే అర్థం లాజిక్, తర్కశాస్త్రం. అంటే తర్కానికి ఒక శాస్త్ర మర్యాద కల్పించినటువంటి ధర్మం సనాతన ధర్మం. తెలుసుకోండి, ఇక్కడ విశ్వసించడం కాదు, తర్కించు అని చెప్తారు ఇక్కడ. అయితే తర్కం ఎలా చేయాలో అదొక సైన్స్. ఇష్టానుసారం పిచ్చాళ్ళ ప్రశ్నలు వేయడం కాదు, ప్రశ్న వేయడానికి ఒక జ్ఞానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి పేరు తర్కశాస్త్రం. ఆ తర్కశాస్త్ర న్యాయశాస్త్ర ప్రవర్తకుడు గౌతముడు. యోగశాస్త్రం మరొకటి, అది పతంజలి మహర్షి, అతను యోగశాస్త్ర ప్రవర్తకుడు. సాంఖ్యశాస్త్రం కపిలుడి సాంఖ్య దర్శనం. ఇవి మన దర్శన శాస్త్రాల్లో ప్రధానం. ఇప్పటి వరకు 4 చెప్పుకున్నాం. ఈ 4లో న్యాయశాస్త్రము, దాని తర్వాత పతంజలి యోగశాస్త్రము ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఒప్పుకుంటుంది, అంటే ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తుంది. కానీ కపిలుడి సాంఖ్యం కానీ కణాదుడి పరిమాణవాదం కానీ ఈశ్వరుడి గురించి మాట్లాడదు, ఈశ్వర అస్తిత్వం చెప్పదు. ప్రకృతి ప్రధానం ఉంటుంది. కపిలుని సాంఖ్యం ప్రకృతి వల్లనే ఈ జగత్తంతా నడుస్తోంది అంటుంది. ఇక్కడ ఎవడు చేసుకున్న కర్మ బట్టి ప్రపంచం నడుస్తుందని మరొక శాస్త్రం ఉంది, దాని పేరు కర్మదర్శనం. దాన్ని పూర్వమీమాంస అంటారు. వేదాంత దర్శనం ఉత్తరమీమాంస. దాన్ని ప్రతిష్ఠించిన వారు బాదరాయణుడు. చిత్రం ఏంటంటే ఈ దర్శనాలు మొత్తం వేదం నుంచి వచ్చినవేనండి. శంకరుడు ప్రధానంగా వేదాంత దర్శన ప్రతిష్ఠాత. వేదాంతం కూడా ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. ఈశ్వర అస్తిత్వాన్ని తీసేస్తే వేదాంత దర్శనం కూడా బౌద్ధంలాగే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుని అస్తిత్వం చూపిస్తుంది. ఇవి కొంచెం పరిచయంగా చెప్పాను, సామాన్యులకి టెక్నికల్గా అనిపిస్తాయి. కానీ ఇంత ఆలోచించి ఇంత జ్ఞానంతో మన వాళ్ళు విషయాలు చెప్పారే తప్ప ఊహించి విశ్వసించి చెప్పలేదన్న విషయం మీకు తెలిస్తే చాలు. ఇంత జ్ఞానం మనకున్నది. వీటన్నిటినీ శంకర భగవత్పాల్ వారి కాలంలో ఆయన ఏం చేశారంటే, సాంఖ్యం గొప్పదే కానీ పరిపూర్ణం కాదన్నారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ గొప్పవే కానీ పరిపూర్ణములు కావు, సగం దాకా వచ్చి ఆగిపోయారు. ఆగిన చోటు నుండి సాగితే వాళ్ళు వేదాంతం దగ్గర పర్యవసిస్తారు అని చెప్పదలుచుకున్నారు ఆయన. అందుకే పరమాణువాదం ఒప్పుకున్నారు. కానీ పరమాణువు కూడా పుట్టడానికి కూడా కారణం ఉంది కదా, ఆ కారణాన్ని ప్రస్తావన చేశారు శంకర భగవత్పాల్ ఇంత చక్కగా. కనుక ఈ వాదములన్నిటికీ పైన ఉన్నటువంటిదే ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి. అదే మనసుకి మాటకి అందనటువంటిది, మనం శరణు వేయవలసినటువంటిది అని ప్రతిపాదన చేయదలుచుకున్నారు శంకర భగవత్పాల్ వారు. ఒక్క శ్లోకంలో అంత రహస్యాన్ని చెప్పారండి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. సోమవారం ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయడమే కాకుండా ఈరోజు కుజ తత్వరీత్యా కూడాను ప్రతి ఒక్కరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన ఆచరించి తీరాలి. కు అంటే భూమి, జ్యా అంటే ఉద్భవించడం. భూమి నుంచి ఉద్భవించిన వాడు కుజుడు, భూమిపుత్రుడు. ధైర్యం, సాహసం ఎక్కువగా ఉండి చేసేటువంటి పనులు కలగ వారిని కుజతత్వరీత్యా ఉన్నటువంటి వ్యక్తిగా మనం భావిస్తూ ఉంటాం సహజంగా. అందుచేత ఈ యొక్క కుజగ్రహం అద్వితీయమైన ప్రభావాన్ని కలిగించడానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్నమాట. అందుచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున ఎవరైతే ఈ యొక్క షష్ఠీ తిథి ఉన్న రోజున అయినా సరే ఎవరైతే ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. అంతేకాకుండా కుజునికి అంతరిక్ష అధిదేవత బగళాముఖీదేవిగా మనకు శాస్త్రాలు చెప్పబడ్డాయి. అందుచేత బగళాముఖి తల్లి అనుగ్రహం వలన కుజగ్రహ బాధ నుంచి విముక్తి లభిస్తుంది అని కూడా మనకు శాస్త్రం. అంతేకాకుండా కుజగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు నాగదేవతల దగ్గర ఆవు పాలన గనక అభిషేకం చేసినట్లయితే, చలిమిడి పెట్టినట్లయితే ఆ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా అన్నశాంతి అనేటువంటిది కుజదేవునికి చాలా ప్రీతికరం. అందుచేత
కుజుడికి సంబంధించినంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని గనక నిర్వహించినట్లయితే దాని యొక్క ప్రభావం నుంచి త్వరగా బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి షష్ఠి ఉదయం 9:59 వరకు. నక్షత్రం హస్త రాత్రి 8:30 వరకు. వర్జం తెల్లవారుజామున 5:32 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:20 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:33 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:33 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే కుంభాయన ప్రయుక్త హరిపద పుణ్యకాలం. ఇది సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 12:26 వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో నదీ స్నానం, దానం, పితృదేవతారాధన అత్యుత్తమ సత్ఫలితాలను అందిస్తాయి. మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇంకా విశేషించి ఈరోజు అష్టకాపూర్వేద్యు తిస్రోష్టకలో మొదటి రోజు అనమాట. ఈరోజు పితృదేవతారాధన చేయడం ప్రారంభించాలి. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు చేయాలన్నమాట. దానివల్ల మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పితృదేవతల అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రదోషం కూడా ఉంది ఈ రోజున. సోమవారం ప్రదోషం కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా విశిష్టమైనది. సాయంకాలపు వేళ శ్వేతాక్షతలతో పూజ చేయడం, మారేడు దళాలతో పూజ చేయడం విశిష్టమైన ఫలితాలని అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. బాలకృష్ణ జై. గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు. అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది. ఒక అనుబంధాన్ని చెప్పుకుంది. ఇది భగవంతుడితో ఒక అనుబంధం ఉండాలి. తల్లి అని ప్రేమగా పిలవగలగాలి, తండ్రి అని ప్రేమగా పిలవగలగాలి. త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ సీతమ్మ తల్లితో ఒక మాట అంటారు. అమ్మా సీతమ్మ, ఎప్పటినుంచో నువ్వు వంట చేస్తున్నావు, రామలక్ష్మణులకి ఇద్దరికీ అన్నం పెడుతున్నావు. ఆ మాట అనాలి అంటే, ఒక కీర్తన చెయ్యాలి అంటే దానికి వెనక బాగా చదువుకున్న సంస్కార బలం ద్యోతకమవుతూ ఉంటుంది. రామాయణం త్యాగరాజు గారు చదివారు అని నేనంటే అంతకన్నా పేలవమైన మాట ఇంకోటి ఉండదు. త్యాగరాజు గారు రామాయణం చదవడం అనడం ఏమిటి? నేను ఆయనకి రామాయణం జీర్ణమైపోయింది. నచతేన వినా నిద్ర లభతే పురుషోత్తమ అంటారు.
మృష్ణమన్నముపానీతమశ్నాతి నచితం వినా అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రాముడు అన్నం తిండవు, లక్ష్మణుడు లేకపోతే నిద్రపోడు. అందుకే త్యాగరాజు గారు అంటారు, సీతమ్మ నువ్వు వంట వండి రామలక్ష్మణుల్ని కూర్చోపెట్టి అన్నం పెడతావు, ఎప్పుడూ నువ్వే పెడుతున్నావుగా, వంట మారితే కడుపు నిండా తినకపోవచ్చు. భార్య ఆయన ఎప్పుడు ఎటువంటి పదార్థాన్ని తింటాడో తెలుసుకుని ఏ పదార్థం ఆయన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, అలా పాడైతే ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని చెయ్యలేడేమోనని ఆయనకి ఏ పదార్థం వండి పెట్టాలో ఆ పదార్థాన్ని భార్య తెలుసుకుని వండి పెడుతుంది. అందుకే భార్య పక్కన లేదనుకోండి, అది వండి పెట్టినట్టు లేదు, అది లేదు కదూ ఆరోగ్యం పాడైంది అంటాడు పురుషుడు. కాబట్టి అమ్మ నువ్వే వండి పెట్టు రామచంద్రమూర్తికి, నేను వండుతానంటలేదు, కానీ ఒక్కసారి వడ్డించని అమ్మ. పీటల మీదకి వచ్చి రామలక్ష్మణులు కూర్చుంటే సీతమ్మ వండిందే స్వామి అని నువ్వు అక్కడ నిలబడి ఇలా ఇలా సైగ చేస్తుంటే ఇవి ఎక్కువవి అంటుంటే నేను ఆ పదార్థాలు వడ్డిస్తానమ్మా అంటాడు. అది చొరవ, స్వాతంత్ర్యం. అడగాలి భగవంతుణ్ణి. ఉత్తర అలా అడిగింది కృష్ణ భగవానుణ్ణి, చెల్లెలి కోడవా అలా మొదలుపెట్టారు. ఇది పోతన గారి యొక్క వైభవం, ఇది పోతన గారి రచనా వైచిత్రి. ఎవరో తెలుసా నేను, కృష్ణ నీ చెల్లెలి కోడళ్ళయ్యా. కృష్ణ భగవానుడి యొక్క చెల్లెలు సుభద్ర. ఆ సుభద్ర యొక్క కోడల్ని, అర్జునుడి భార్య సుభద్ర కాబట్టి ఆమె యొక్క కోడల్ని నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు అభిమన్యుడు నువ్వు మేనమామగా ఉండగా పద్మవ్యూహంలో మరణించాడు. అంటే నిన్నెందుకు అడుగుతోవలసి వచ్చిందో తెలుసా? నాకు సర్వకాలముల యందు రక్షకుడు భర్త, ఆయన లేడు, ఆయన మరణించాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామవి నువ్వు రక్షించాలి, సర్వజగద్రక్షకుడవి. దగ్గర లేననకు, నువ్వు తలుచుకుంటే రక్షించగలవు, కానీ నువ్వు అలా అభిమన్యుణ్ణి ప్రాణాలతో ఉంచకపోవడంలో కూడా ఏదో కారుణ్యం ఉండుంటుంది, అందుకని ఉంచలేదు. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, శత్రువుల చేత సంహరింపబడ్డాడు. సంపులారవిందలోచన, నేనలా పిలుస్తున్నప్పుడు బాగా అరవిరిసిన తామర పూలలా కళ్ళు తెరుచుకు చూస్తున్నావే, నీకు తెలియదా ఏం జరుగుతోందో? ఎంత చమత్కారంగా మాట్లాడిందో. భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం ఒకటి నా కడుపులోకి ప్రవేశించింది. ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చింది, ఆ బాణం అగ్నిని విరజిమ్ముతోంది. ఆ బాణం నా కడుపులోకి ప్రవేశించింది. అస్త్రము శస్త్రము అని రెండు ఉంటాయి. శస్త్రము అమంత్రకము, శస్త్రప్రయోగం చేస్తే మంత్రం ఉపయోగించరు. ఓ బల్యం, ఓ కత్తి, ఓ గద ఇలాంటివి వాడారనుకోండి, అప్పుడు సమంత్రకంగా వేయరు. ఆ బల్యం పెట్టి పొడుస్తారు, కత్తి పెట్టి నరుకుతారు. కానీ అస్త్రప్రయోగం చేశారనుకోండి, దానికి చేతిలో కత్తి అలాంటివి ఉండక్కర్లేదు. రామచంద్రమూర్తి ఒక దర్భని పైకి తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అది సమంత్రకంగా వెడతాయి, వాటిని అస్త్రములు అంటారు. వేసినది అస్త్రం, అందుకే అది ఎవరి గురించి సంకల్పం చెయ్యబడిందో వాళ్ళనే సంహరిస్తుంది. కాబట్టి అది నన్ను సంహరించలేదు, కానీ నా కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళింది అంటే అది ఇప్పుడు ఏం చేస్తోంది? నా కడుపులో ఉన్నటువంటి పిండాన్ని చెనకుతోంది. ఊపిరి పోసుకుంటున్నటువంటి పిండం ఒకటి పెరుగుతోంది, దాన్ని చంపడానికి లోపలికి వెళ్ళింది. కాబట్టి అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు వేశారో, నా గర్భస్థమైన శిశువు మీద కెడుతోందని నాకు తెలుసు. కానీ రక్షించగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. పైకి లేదు బాణం, లోపలికి వెళ్ళిపోయింది దహించేయడానికి పిండాన్ని. సంపుల్లారవిందలోచన, పైకి ఇలా కళ్ళు తెరిచినట్టుంటావు, కానీ ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలవు లోపలి కంటితో. కాబట్టి భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ బ్రహ్మాండమైన అగ్నిహోత్రాన్ని అణచి లోపల ఉన్న పిల్లవాణ్ణి రక్షించవా అని అడిగి ఆవిడంది, ఇన్ని బ్రహ్మాండములను నీ కుక్షిలో పెట్టుకొని భద్రంగా దాచి ఉంచగలిగిన వాడికి ఒక అబల కడుపులో ఉన్న ఒక పిండాన్ని కాపాడడం పెద్ద కష్టమా కృష్ణ అని అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్ తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ భవేత్వాచ మనసా కర్మణా చ భవేత్వాచ మనసా కర్మణా చ భక్త్యా యుక్తః శ్రద్ధయా శ్రద్ధదానః. కనుక నేను పరమశ్రద్ధతో చెప్పిన ఈ గంగానది గుణాలను అన్నిటినీ విశ్వసించాలి. మనస్సుతోనూ మాటతోనూ కర్మతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ ఎల్లప్పుడూ గంగను ఆరాధించాలి. ఈ గంగను ఆరాధిస్తే నువ్వు పరమ దుర్లభమైన ఉత్తమ సిద్ధిని పొందుతావు. నీ కీర్తి ఈ 3 లోకాలను వ్యాపిస్తుంది. ఆ అచిర కాలంలోనే గంగ అనుగ్రహం వలన నువ్వు ఇష్టలోకాలను పొందుతావు. యథేచ్ఛగా నువ్వు అక్కడ విహరిస్తావు. మహానుభావురాలైనటువంటి ఆ గంగ నీ బుద్ధిని నా బుద్ధిని ఎల్లప్పుడూ స్వధర్మానికి అనుకూలమైనటువంటి గుణాలతో నింపునుగాక. తనను ఇష్టపడే మానవులపై వాత్సల్యం గల గంగ తన భక్తులకు సుఖాలను సమకూరుస్తుంది. ఇలా బుద్ధిమంతుడైన సిద్ధుడు గంగకు సంబంధించిన యథార్థ గుణాలను అన్నిటినీ ఆ విప్రుడికి అనేక విధాలుగా చెప్పి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత విప్రుడు యథావిధిగా గంగను ఉపాసించి పరమసిద్ధిని పొందాడు. ఓ ధర్మరాజా, నువ్వు కూడా అలాగే పరమభక్తి గలవాడువు కా. నిత్యము గంగకు ఉపాసించు, ఉత్తమ స్థితిని పొందుతావు అన్నాడు. వైశంపాయనుడు చెప్పాడు. ఓ జనమేజయ, గంగను స్తుతిస్తూ భీష్ముడు చెప్పిన ఈ కథను విని ధర్మరాజు సోదరులతో కలిసి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఇతిహాసమిమం పుణ్యం శృణుయాత్య పఠేతవ గంగాయాః స్తవ సంయుక్తం సముచ్చేత్ సర్వకిల్బిషైః. గంగాస్తవంతో కూడినది పుణ్యప్రదమైనది అయిన ఈ ఇతిహాసాన్ని చదివినవాడు విన్నవాడు సకల పాపాల నుండి విముక్తిని పొందుతాడు అన్నాడు. చదివినవాడు విన్నవాడు సకల పాపాల నుండి ముక్తిని పొందుతాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. పితామహ, క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఏ పని చేయటం ద్వారా విప్రుడు కావచ్చు? దీన్ని నాకు వివరంగా చెప్పు అంటే వీళ్ళు బ్రాహ్మణులు ఎట్లా కావచ్చు అని. ఓ పితామహ, విప్రత్వాన్ని కోరుకునేవాడు తపస్సుతో పొందుతాడా, మహాకర్మ ద్వారా పొందుతాడా, లేక వేదాధ్యయనం ద్వారా పొందుతాడా, ఏ ఉపాయంతో దానిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. నాయనా ధర్మరాజా, క్షత్రియుడు మొదలైన 3 వర్ణాల వారు కూడా విప్రత్వాన్ని పొందటం చాలా కష్టం. ఎందుకంటే ఇది సకల ప్రాణులకు సర్వోత్తమమైన స్థానం. నాయనా, అనేక జాతుల్లో సంచరిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఆ క్రమంలో ఎప్పుడో ఒక్కసారి విప్రుడిగా పుట్టడం జరుగుతుంది. వాడు జరగకోకుండా ఉండదని కాదు, జరుగుతుంది. జన్మలు పుడుతూ 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 ఒక్క పర్యం ఎప్పుడో పరి పుడతాడు. కనుక జన్మలో ఉన్నప్పుడు మనం అన్ని వర్ణాల వారు సార్థకం చేసుకోవాలి. ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఈ విషయంలో మతంగుడికి ఒక గర్ధుపికి అంటే ఆడగాడిదకు మధ్య సంవాదం జరిగింది మతంగుడికి. ఆ కథను చెప్తాను విను. నాయనా, ఒక విప్రుడికి మతంగుడు అనే కొడుకు ఉన్నాడు. అతడి జన్మ విచిత్రం. అయినా అతడు తండ్రి కులంతోనే పిలువబడ్డాడు. అతడు సర్వగుణాలు కలవాడు. ఒకనాడు తండ్రి మతంగుడిని పిలిచి, నువ్వు ఒక యజమాని ఇంటిలో యాగం చేసిరా అని ఆజ్ఞాపించాడు. వెంటనే మతంగుడు గాడిదలు కట్టిన రథం ఎక్కి బయలుదేరాడు. విశేషం ఏమంటే ఆ రథాన్ని లాగుతున్న గాడిదలలో ఒక పిల్ల గాడిద కూడా ఉంది. అది కూడా రథాన్ని లాగుతుంది.
అది పరిగెత్తటంతో నెమ్మదిగా పరిగెత్తుతోంది. దాన్ని మతంగుడు గమనించి దానిపై కోపించాడు. అయినా అది వేగంగా సాగటం లేదు. అప్పుడు మతంగుడు దాని తల్లి చూస్తూ ఉండగానే పిల్లగాడిదను పదే పదే కొరడాతో కొట్టాడు. దాని ముక్కుపై ఒక గాయం కూడా చేశాడు. అప్పుడు ఆ గార్ధబి తల్లి తన కొడుకుకు అయినటువంటి తీవ్రమైన గాయాన్ని చూసింది. వీడింతగా కొడుతున్నాడే అనబడి గాడిద రథం మీద వెళుతున్నాడు. రథం అట దాని పేరు, గాడిద రథం. తీవ్రమైన గాయాన్ని చూసింది తల్లిగాడిద. పుత్ర ప్రేమతో మనుష్య భాషలో ఇలా అంది. ఎట్లయినా యజమాని కదా, అందుకని యజమానికి తిట్టలేదు. కుమారా చెప్తున్నది తన కొడుకుకి, పిల్ల కొడుకుకి చెప్తుంది. ఇంకా అప్పుడే ప్రారంభం, ఆ రోజే కట్టారు పాపం రథానికి. కుమారా బాధపడకు, ఇతడు విప్రుడు కాడు అని వాడికి వినపడేటట్టుగా చెప్తున్నది. ఇతడు బ్రాహ్మడు కాదు, ఇతడు చండాలుడే. ఇప్పుడు రథం ఎక్కి ఉన్నాడు. విప్రుడైతే ఇంత దారుణంగా ప్రవర్తించడు, శాంతంగా ఉంటాడు. పైగా అందరితో స్నేహంగా కూడా ఉంటాడు. సర్వ ప్రాణులకు ఉపదేశం చేస్తాడు. అలాంటి ఆచార్యుడికి ఒకడిని కొట్టడానికి బుద్ధి వస్తుందా? రాదు కదా. కనుక ఇతడు స్వభావంతోనే పాపాత్ముడు అని తెలుసుకో. పాపాత్ముడు కొట్టాడంతే, ఇంకేం చేస్తావు, ఊరికే ఉండు, చిన్న బాలుడు కదా అని. ఇతడికి కనికరం కూడా లేదు, నువ్వు చిన్నోడు కదా అని నీ మీద కొంచెం కూడా కరుణ లేదు, దయ లేదు. తన ప్రవర్తనతో తన చండాల జాతే గొప్పది అనుకుంటున్నాడు. వాడు అనుకుంటున్నాడు నా జాతే గొప్పదని. ఇతడి స్వభావమే ఇతడు మనస్సును ఆడిస్తుంది, నియంత్రిస్తుంది, గ్రహించుంది. ఆ మాటలు దారుణంగా ఉన్నాయి. వాటిని మతంగుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే రథాన్ని ఆపి రథం నుండి కిందికి దిగి ఆ ఆడగాడితో ఇలా అన్నాడు. ఏ కళ్యాణి, ఏ గార్ధబి, ఏ సుందరాంగి, ఇప్పుడు చెప్పు, నన్ను చండాలుడని ఎందుకన్నావు? చెప్పవే, నేను ఎలా చండాలునయ్యానో చెప్పు. అసలు నేను చండాలుడని నీకెలా తెలుసు? ఏ కారణం వల్ల నా విప్రత్వం నశించిపోయింది అని అడిగి చెప్పే. నేను ఎంతగా ఉపాసన చేస్తున్నా, నేను మా నాన్న కూడా విప్రత్వం నశించిపోయింది, ఎందుకు నాకు చండాలుడని ఎందుకన్నావు? అప్పుడు ఆడగాడిది ఇలా అంది. ఓ మతంగా, నువ్వు మొదటి వర్ణపు స్త్రీకి 4వ వర్ణపు పురుషుడికి పుట్టావు. ఉండింది అస్సలు సంగతి బయటకు వస్తూ ఉంది, ఊరికే ఉండకూడదా? అందువల్ల చండాలుడు అయ్యావు, అందువల్ల నీకు విప్రత్వం నశించింది. ఇది నీ జన్మ, అందుకే నువ్వు విప్రుడు కాలేకపోయావు అంది. ఏ గార్ధబి, అలా చెప్పగానే మతంగుడు ఆలోచనలో పడ్డాడు. ఏంటి, వేరే వర్ణం దానికి పుట్టానా? వేరే వర్ణం వాడా మా నాన్న? ఎవరు, ఏంటి ఇట్లయిపోయింది, ఇద్దరూ వేరేనా? అంటే వేరే వర్ణం దానికి పుట్టానా నేను? అంటే నువ్వు మొదటి వర్ణపు స్త్రీకి 4వ వర్ణపు పురుషుడికి పుట్టావు. రెండు విరుద్ధంగానే ఉన్నాయి. మొదటి వర్ణపు స్త్రీ అంటే బ్రాహ్మణ స్త్రీ, 4వ వర్ణ శూద్రుడు. మా నాన్న శూద్రుడు ఎట్లవుతాడు? ఏంటి ఇది బాగలేదు అని చెప్పేసి నేరుగా కష్టపడి నేను ఎందుకు ఇప్పుడు కాదు అది చెప్పగానే మతంగుడు పరిగెత్తాడు, ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. ఆ మతంగుడిని చూసి తండ్రి ఇలా అన్నాడు. ఓ కుమారా, నేను యజ్ఞం చేసి రమ్మని అన్నాను కదా, మరి ఇలా వెళ్ళి అలా వచ్చేసావేమిటి? ఏం జరిగింది? నీకు ఒంట్లో బాగానే ఉందా అని అడిగాడు. ఆ మాటలు విని మతంగుడు ఇలా అన్నాడు. తండ్రి, ఎలా బాగుంటాను? బాగలేదు. ఎందుకంటే నాకు నా జన్మ రహస్యం తెలిసింది. నేను చండాలుడికో లేదా మరొక హీనుడికో పుట్టాను, కనుక నేను బాగా లేను. ఇలా పుట్టినందుకు నేను కుశలంగా లేను. తండ్రి, నాతో ఒక ఆడగాడిద ఇలా అంది. నీది చిత్రమైన జన్మ, నువ్వు 4వ వర్ణం వాడికి 1వ వర్ణ స్త్రీడికి పుట్టావని చెప్పింది. కనుక నేను ఇప్పుడు మహా తపస్సు చేస్తాను అని తండ్రి అనుమతి తీసుకొని తపస్సుకై బయలుదేరాడు. అడవికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుతో మతంగుడు దేవతలను కూడా తప్పింపజేశాడు. మనస్సులో విప్రత్వాన్ని పొందాలనే కోరికతో
పెట్టుకున్నాడు లోపల. ఒకనాడు ఇంద్రుడు మతంగుడు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మతంగా, నీకు కావలసిన వరం ఇస్తాను. ఏం వరం కావాలంటే అది కోరుకో, దేనిని పొందాలంటే దాన్ని పొందు, కనుక నీ మనస్సులో ఏముందో చెప్పు, ఆలస్యం చేయకన్నాడు. అప్పుడు మతంగుడు ఇలా అన్నాడు, ఓ దేవా, నేను విప్రత్వాన్ని కోరుకుంటూ ఈ తపస్సు మొదలుపెట్టాను, కనుక నేను విప్రుణ్ణి కావాలి, నాకు వరాన్ని ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ మతంగా, నీ కోరిక దుర్లభం, అది తీరదు. ఎందుకంటే అంతఃకరణం పవిత్రంగా లేనివారు విప్రత్వాన్ని పొందలేరు. నీ మనస్సు బాగలేదు, నీ మనస్సు కల్లోలమైపోయింది, అంతఃకరణం సరిగా లేదని. అలాంటి దుర్లభమైన కోరికను నువ్వు కోరుకుంటున్నావు. ఓ దుర్మతి, ఇలా విపరీతమైన కోరికను కోరుతున్నందుకు నువ్వు నశించిపోతావు. ఆలస్యం చేయకుండా తపస్సును మానుకో. ఇంద్రుడు బెదిరించాడు, నీకు వరం ఉంచేది ఉండని ఇక్కడి నుంచి పోతావా లేదా? సకల ప్రాణుల్లోనూ విప్రత్వం శ్రేష్టమైనది, దానినే నువ్వు కోరుతున్నావు, కానీ అది లభించటానికి ఈ తపస్సు చాలదు. కనుక నీ విపరీతమైన కోరికను విడిచిపెట్టావు, నువ్వు వదిలేసాయి నీ మనసులో ఉండేది, లేకపోతే నువ్వు త్వరలోనే నశిస్తావు. విప్రత్వం దేవతలు, అసురులు, మానవులలో పరమ పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని చండాల జాతిలో పుట్టినటువంటి నువ్వు కోరుకుంటున్నావు, కనుక నీకిది ఎలాగైనా కూడా లభించదు అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు అన్నాడు భీష్ముడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28, 29 అధ్యాయాలు. మతంగుడికి సృష్టి విధానంలోని పద్ధతులు తెలియవు. ప్రథమ వర్ణం వాడు కావాలని ఆశించాడు, అందుకు ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు వచ్చి ఇది పద్ధతి కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది అని జన్మక్రమాన్ని అంతా చెప్పాడు. దాన్ని మతంగుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. ఈ సందర్భంలో మనం బ్రహ్మదేవుడి ఉద్దేశ్యాన్ని తెలుసుకుందాం. ఇదంతా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి విధానం. ఒక బొమ్మ చేయటానికి తగిన పదార్థాలు అవసరం కదా, వాటితోనే బొమ్మ తయారవుతుంది. వాటిలో ఏ పదార్థం లేకపోయినా బొమ్మ తయారు కాదు. అలాగే బ్రహ్మదేవుడు సృష్టి సాగటం కోసం 4 వర్ణాలను సృష్టించాడు. అందుచేత వీరిలో ఎవరి ప్రాధాన్యత వారికి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకున్నది. వాళ్ళ వాళ్ళ వర్ణం వాళ్ళకి వాళ్ళది గొప్ప, వాళ్ళ క్రమాలే గొప్ప. ఇది తక్కువ, ఇది ఎక్కువ అనటానికి వీల్లేదు. ఎట్లా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వృత్తులు ఎట్లా గొప్పవో అదే విధంగా గొప్పవి. ఇది నీ చిన్న గొప్ప, నీది పెద్ద గొప్ప అనటానికి వీల్లేదు. వాళ్ళది గొప్ప. అయితే అందరూ అన్ని బాధ్యతలను నిర్వహించలేరు కదా, కొంతమంది మాత్రం అన్నీ ఒక్కరే చేయలేరు కదా. అందుకని కొంతమంది కొన్ని పట్టుకో ఉంటారు, దాన్నే చేస్తుంటారు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. చెట్టు చేసే పనిని మనిషి చేయలేడు కదా, మనిషి చేసే పనిని చెట్టు చేయలేదు. అందుచేత బ్రహ్మదేవుడు 4 వర్ణాల వారికి తగిన బాధ్యతలు అప్పగించాడు. తప్పేముంది దాంట్లో? మొదటి వర్ణం వారికి తెలివిని అంటే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. 2వ వర్ణం వారికి బలాన్ని ఇచ్చాడు. 3వ వర్ణం వారికి వ్యాపారాన్ని ఇచ్చాడు. 4వ వర్ణం వారికి సహాయం చేసే శక్తినిచ్చాడు. దీనితో మీరందరూ కలిసి సమాజాన్ని రక్షించండి అని చెప్పాడు. ఎంత బాగుంది ఇది! అందరూ సమాజ రక్షణే ముఖ్యమైనటువంటిది. జీవరక్షణ చేయటం, ప్రపంచాన్ని రక్షించుకొని పోవటం. తెలివితోనూ బలంతోనూ వ్యాపారాభివృద్ధితోనూ సహాయ సహకారాలతోనూ 4 పురుషార్థాలను సాధించాలని 4 వర్ణాలను ఏర్పాటు చేశాడు. ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి అర్థకామాలు దక్కుతాయి, చివరికి మోక్షం కూడా లభిస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే 4 వర్ణాల వారికి కూడా వాళ్ళు ధర్మార్థ కామాలు సరిగా అనుసరిస్తే వాళ్ళకు కూడా అందరికీ మోక్షం దొరుకుతుంది అని చెప్పుకొని వెళ్ళారు.
మొదటి వర్ణం వారికే అని చెప్పలేదు ఇక్కడ. వారి పనులు చేసుకుంటూ సక్రమమైనటువంటి తపశ్చర్యతో సక్రమైనటువంటి పద్ధతులతో వెళ్ళినప్పుడు అందరికీ మోక్షం దొరుకుతుంది అని చెప్పుకొని వచ్చారు. ఎక్కాలు వచ్చిన వాడికే లెక్కలు వస్తున్నాయి, నీళ్లలో దిగిన వాడికే ఈత వస్తుంది. అలాగే ధర్మాన్ని ఆశ్రయించి అర్థకామాలను అనుభవించిన వాడికే ఫలం దక్కుతుంది. అర్థకామాలు అనుభవించుకోకుండా మోక్షం దొరకాలంటే దొరకదు, అది మాత్రం గ్యారంటీ. నువ్వు పని చేస్తేనే నీకు లెక్కబెట్టి ఇవ్వటం, నీకు పని చేయకపోతే నీకు లెక్క ఎక్కడ దొరుకుతుంది, డబ్బు ఎక్కడ దొరుకుతుంది? నిచ్చెన ఎక్కాలంటే క్రింద నుంచి ఎక్కవలసిందే కదా, క్రమక్రమంగా పైకి వెళ్ళవలసిందే కదా. ఈ క్రమ పద్ధతిని బ్రహ్మదేవుడు దృష్టిలో పెట్టుకొని 4 వర్ణాల వారికి తగిన ధర్మాలను అప్పగించాడు. ఫలానికి శ్రమ ముఖ్యం, ఇది 4వ వర్ణం వారు చేస్తున్నారు. ఫలాన్ని అందుకోవటాన్ని 3వ వర్ణం వారు కూడా చేస్తున్నారు. ఫలాన్ని రక్షించటాన్ని 2వ వర్ణం వారు కూడా చేస్తున్నారు. ఫలాన్ని అందరం కలిసి ఎలా అనుభవించాలి అనే పనిని 1వ వర్ణం వారు చెబుతున్నారు. అంతేగాని ఈ ప్రయత్నంలో ఒకరిని పొగుడుతున్నారు అని మాత్రం అనుకోకూడదు. అందరూ క్రమక్రమంగా ఫలాన్ని అందుకోవటంలో జ్ఞానం సంపాదించుకోవాలి అనేదే ప్రధానం అనేది గ్రహించాలి. భారతంలో పదే పదే విప్రుడి గురించే చెబుతున్నారే ఎందుకు అని అనుకోకూడదు. ఇక్కడ ధర్మం గురించి చెబుతున్నారు అనుకోవాలా, జ్ఞానం గురించి చెబుతున్నారు అనుకోవాలా, జ్ఞాన సాధన గురించి చెబుతున్నారు అని గ్రహించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. విప్రుడు అంటే ఇంకొక అర్థం చెప్పాను మీకు, జ్ఞానము అని. చాలా బుద్ధిమంతుడు జ్ఞానాన్ని సంపాదన చేయటానికే బయలుదేరుతాడు. ఎవరైనా సరేనే జ్ఞానాన్ని సంపాదన చేసిన వాళ్ళంతా విప్రులే. మీకు వెనకోపారి చెప్పాను కదా ఎట్లా ఉంటుంది, మహాభారతంలోనే చెప్పింది కదా, జ్ఞానంతోనే కైవల్యం లభిస్తుంది కదా ఎవరికే కానీ. ఈ దృష్టితోనే బ్రహ్మదేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. 4 వర్ణాల వారిని సృష్టించాడు. ఇది బ్రహ్మదేవుడి ఉద్దేశం. అంతేకాని ఎక్కువ తక్కువలు చూపించడం కోసం సృష్టి చేయలేదు, భేదాలు పెట్టడం కోసం సృష్టి చేయలేదు, కొట్టుకుంటూ ఉండండి అని సృష్టించలేదు. అది బ్రహ్మదేవుడి ఉద్దేశం కూడా కాదు. అలా అయితే సృష్టే అనవసరం కదా. కనుక బ్రహ్మదేవుడి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని ఎక్కువ తక్కువలను పట్టించుకోకూడదు. మనం అధికులు అల్పులు అనేటువంటి భావనను విడిచిపెట్టాలి. అందుచేత ఒకరి గురించి చెబుతున్నారంటే అందులో ప్రయత్నం, సాధన, శ్రమను గురించి చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకరిని గురించి పొగుడుతున్నాం, ఇంత డిగ్రీ తీసుకున్నాడు, అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడని, వాళ్ళే ఉండే జ్ఞానం పొగుడుతున్నాం. కానీ అదే మాదిరిగా ఇంకొకరిని కించపరిచి తన్ను పొగుడుతున్నాడని అర్థం కాదు కదా. అక్కడ ఇంకొకరిని కించపరచడం విచారమే లేదు కదా. మతంగుడు సృష్టి విధానంలోని అంతర్యాన్ని గ్రహించాడు, తపస్సును విరమించాడు. అందుకు ఇంద్రుడు ఎంతో సంతోషించి ఇలా వరాలిచ్చాడు, నువ్వు శ్రీల సత్కారాలను పొందుతావు, చందో దేవుడని ప్రసిద్ధికెక్కుతావు, ఈ 3 లోకాలలోనూ నీకు అఖండమైన కీర్తి దక్కుతుంది అని అంతర్ధానమయ్యాడు. ఇలా పద్ధతి తెలియని కోరిక వల్ల ప్రయోజనం చేకూరదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, నువ్వు విప్రత్వం పొందటం చాలా కష్టం అంటూ మంచి కథను చెప్పావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.